సంతోషం మరొకసారి మీతో కలుసుకొని ప్రభునామాన్ని స్తుతించడానికి తండ్రి అయినటువంటి దేవుడు నాకును మనందరికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి అది ట్రాన్స్ఫార్మ్ చేయటం దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి అయినటువంటి దేవుడు మీకును నాకును మనందరికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి గతించిన వారం ఈస్టర్ పర్వదినాన్న కొత్త లంక అనేటువంటి ప్రాంతంలో సెయింట్ పాల్ లూథరన్ సంఘంలో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుని వాక్య పరిచర్య చేయడానికి దేవుడు కృపను చూపించారు. ఇంచుమించు 1000 మంది సంఘం. ఆ సంఘంలో దేవుని వాక్యాన్ని అందించడానికి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. సువార్త ప్రకటించడానికి దేవుడిచ్చిన అనుమతిని బట్టి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు అందరూ చేస్తున్న ప్రార్థన బట్టి కూడా మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అనేక మంది లైవ్లో కూడా వీక్షిస్తున్నారు. అందుని బట్టి ప్రత్యేకంగా మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు వీక్షించండి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో రెండాటిలో కూడా మన లైవ్ ఒకేసారి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అందరూ కూడా ఒక ఎలాంటి తమ్మ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. షేర్ బటన్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబాలకి, మీకున్న స్నేహితులకి, ఈ విదేశాల్లో ఉన్న వాళ్ళకి, ఇంకా చాలామందికి మీ కుటుంబ సభ్యులు గ్రూప్స్ ఉంటాయి, వాటిలో పోస్ట్ చేయండి. వీలైతే చిన్న కామెంట్, మీకు ఏదైనా నచ్చితే లేదా మీ ప్రార్థన అవసరం ఉంటే దాన్ని కామెంట్లో తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఈరోజు లైవ్ గురించి మాట్లాడినప్పుడు తమ్ముడు కూడా జోనా తమ్ముడు కెమెరా గురించి నీకు బాగా తెలుసు కదా, కొంచెం దగ్గరుండి చూసుకుంటే పాపం ఉదయం నుంచి చాలా చక్కగా దాన్ని సెటప్ అంతా సెట్ చేసుకున్నాడు. అందుని బట్టి తమ్ముడు కూడా థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. రైట్, కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని నేను చూడాలని ఆశ కలిగి ఉన్నాను. ఎంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉన్నారు? ఒకసారి చూపించండి మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని. మీ పరిశుద్ధ గ్రంథం. రైట్, వాక్యమై ఉన్న యేసయ్యా, నీ సేవకుని నుంచి మాతో, మా అందరితో మాట్లాడండి. నీవే బలపరచండి, వాక్య సత్యాన్ని నేర్పించండి. మమ్మల్ని బలపరిచి నీ నామ మహిమార్థమై వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని యొక్క మాట మన జీవితాల్లో కార్యం చేసేటటువంటిది. ఎప్పుడు దేవుని మాట మనం వినడం ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా మన జీవితాల్లో దేవుని కార్యం ప్రారంభించబడుద్ది. ఈ ఉదయకాలంలో ఒక అద్భుతమైనటువంటి మాట నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడతాను. ఒక మనుషుడు దేవుడు మెచ్చుకొని, ఒక మనుషుడు దేవుణ్ణి ఎరిగి, ఒక మనుషుడు దేవుణ్ణి ప్రేమించి గనక తన ప్రయాణాన్ని కొనసాగిస్తే ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? ఒక మనిషి దేవుణ్ణి ఇష్టపడకుండా, ఒక మనిషి దేవుణ్ణి గుర్తెరగకుండా, రక్షకుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకోకుండా గనక ప్రయాణాన్ని కొనసాగిస్తే ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? మనిషి జీవితంలోని ప్రయాణాన్ని సూచిస్తూ ఒక అద్భుతమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక పుస్తకాన్ని ఈ ఉదయకాలంలో మేము ముందు ఉంచుతాను. చాలా చిన్న గ్రంథం అది. 4 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం. ఒకే పేజీలో అయిపోయినటువంటి పుస్తకం. 4 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం అది. మనందరం చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళిన పిల్లల దగ్గర నుంచి క్రైస్తవ ప్రపంచానికి పరిచయమైనటువంటి ప్రతి ఒక్కరికి ఎరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం యోనా గారి గ్రంథం. యోనా గ్రంథం. చెప్పండి, దాని పేరేంటి? యోనా గ్రంథం. ఈ యోనా గ్రంథం గురించి అధ్యయనం చేస్తుంటే దేవుడు దాదాపుగా చాలా మనసులో ఆలోచనలు ఇచ్చారు నాకు. ఉన్నది చిన్న అధ్యాయమైనా ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి నేను తయారు చేసుకున్న ప్రసంగాలు ఈ గ్రంథం మీద ఏంటంటే 55 ప్రసంగాలు తయారు చేసుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 55 ప్రసంగాలు వచ్చినాయి ఈ 4 అధ్యాయాల నుంచి. ఇంకా కూడా వస్తాయి. చాలా చిన్నది కానీ చాలా ఆత్మీయమైనటువంటి సంగతులు నేర్పించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం. ఈ యోనా గ్రంథంలో నుంచి ఒక రిఫరెన్స్ ఈ దినపు మాటగా మనం చదువుదాం. బైబిల్ గ్రంథాలు తిరగేయండి. యోనా గ్రంథము తిరగేయాలి, అందరూ కూడా చూడాలి. 762వ పేజీ. 762వ పేజీ. యోనా గ్రంథము 1వ అధ్యాయము. యోనా గ్రంథము 1వ అధ్యాయం. ఆ 1వ అధ్యాయంలో 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషునకు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి
యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. యెహోవా సన్నిధి నుంచి తర్షీషునకు పారిపోవాలని చెప్పి కేవు ఇచ్చు మరి వాడెక్కేసి తర్షీషునకు పోవటానికి వాడ ఎక్కేసినట్లుగా బైబిల్ గ్రంథ చరిత్రలో మనం చదువుతున్నాం. ఇందులో నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక 2 పాఠాలు ఈరోజు మనం నేర్చుకుంటాం. మొదటిగానే చెప్పాను, ఒకటి ఏంటంటే, ఒక మనుషుడికి దేవుని ఇష్టం గనక ఉంటే, ఒక మనుషుని పట్ల దేవుని ఇష్టం గనక ఉంటే, దేవుని పట్ల ప్రేమ కలిగిన వాడిగా ఉంటే అతని ప్రయాణం ఎలా ఉంటుంది, మనుషుడు దేవుని పట్ల ఇష్టం లేకుండా గనక ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతా ఉన్నాం. సరే, బహు జాగ్రత్తగా గనక మనం దీన్ని చూస్తే, వాడలోనికి వెళ్ళినటువంటి యొక్క యోనా గారి గురించి ఆలోచన చేద్దాం. యోనా అప్పటికే ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి. ఇతను అమిత్తాయి కుమారుడైనటువంటి యోనా అని కనపడుద్ది మొదటి మాటగా. దేవుడు ఏమని చెప్పాడంటే, మనందరూ ఎరిగిన వారమే కదా. దేవుడు ఏమన్నారంటే, అయ్యా యోనా, నినివేలో ఉన్నటువంటి ప్రజలు చాలా పాపంగా బ్రతుకుతున్నారు, వాళ్ళందరినీ నేను చంపేద్దాం అనుకున్నాను, అగ్ని గంధకాలతో వీళ్ళందరినీ నాశనం చేద్దాం అనుకున్నాను, వాళ్ళని ఏదో రకంగా మొత్తం మీద నాశనం చేసేస్తాను. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే, వాళ్ళందరికి ఒకసారి నా మాటగా నువ్వు చెప్పు, దేవుడు ఎలా చెప్పాడు నాతో, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని కొన్ని విషయాలు వారికి తెలియచేయి అని చెప్తే, ఈ యోనా గారు భయపడిపోయి ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఇప్పుడు ఏం చేస్తాడట, ఆ పట్టణంలో వాళ్ళు చాలా దుర్మార్గులు కాబట్టి నేను అక్కడికి వెళ్ళను, నేను అసలు దేవుడు చెప్పిన పని చేయను, దేవునికి ఇష్టం లేనటువంటి పని చేస్తాను. ఏంటి అంటే, నేను ఇంకో పట్టణానికి వెళ్ళిపోవడానికి వాడ్రేవుకి వెళ్ళి, ఆ పట్టణం పేరు కూడా క్లారిటీగా రాశారు, తర్షీషునకు పోవడానికి నినివే పట్టణం వెళ్ళమంటే నినివే వాడ ఎక్కకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళే ఒక వాడను చూసుకొని ఆ వాడలోనికి టిక్కెట్టు కూడా ఇచ్చేసి డబ్బులు కూడా ఇచ్చేసి ఏమండి వాడ ఎక్కేసి వెళ్ళిపోయాడు హ్యాపీగా. ఇది జరుగుతున్నటువంటి కంటెంట్. బాగా వినండి. యోనా దేవుణ్ణి కాదని వెళ్తున్నటువంటి ప్రయాణం ఇది. యోనా గారు దేవుణ్ణి కాదని చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం. అతడు అక్కడ ఒక వాడను చూచి అని ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అదే మంది. అతడు ఒక వాడను చూచి, అదే కదా అక్కడ ఉంది చదివితే, తర్షీషునకు పోవు ఒక వాడను చూచి. దేవుడు చెప్పిన దానిని చూడటం లేదు ఇతను. ఎవరిని చూస్తున్నాడు? లోకం వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఏమని చెప్పాడు? నినివే పట్టణం వెళ్ళమన్నారు. కానీ ఇతను ఎక్కడికి వెళ్తాక చూస్తున్నాడు? తర్షీషునకు వెళ్ళడానికి చూస్తాడు. చాలా సందర్భాల్లో బాగా మనం అధ్యయనం చేస్తే దేవుడు లేని ప్రయాణంలో ఏముంది? ఇతనికి వాడ ఉంది. దేవుని లేని ప్రయాణంలో వాడలో వెళ్తాకి ప్రయత్నం చేస్తున్నాడు. గమ్యానికి చేర్చిందండి ఆ వాడ. అందరూ వెరిగిన వాళ్ళమే కదా. గమ్యానికి చేర్చింది ఆ వాడ. తర్షీష్కి వెళ్ళిపోయాడా? పని పట్టణానికి వెళ్ళిపోవడానికి డబ్బులు ఇచ్చాడు. తర్షీష్ పట్టణం వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాడు. తర్షీష్ పట్టణం వెళ్ళడానికి వాడ కూడా ఎక్కేశాడు. కానీ తర్షీష్ పట్టణానికి వెళ్ళిపోయారా? గమ్యానికి వెళ్ళిపోయారా? ఎవరు చూసుకున్నారు ఈ యొక్క ప్రయాణాన్ని? యోనా చూసుకున్నాడు. యోనా గారు చూసుకున్న ప్రయాణంలో యోనా గారు ఎంచుకున్నటువంటి వాడ, ఎంచుకోవడానికి తర్షీషు పట్టణం వెళ్ళిపోవడానికి ఎంచుకున్నటువంటి వాడను చూసినటువంటి యోనా గారు చూసుకున్నటువంటి వాడ తన గమ్యానికి చేర్చలేకపోయింది. మీకు తెలుసా? ఏ దేవుడైతే చూశాడో ఆ యోనాని, దేవుడు తయారు చేయించినటువంటిది మాత్రం ఎక్కడ తీసుకెళ్ళింది? నినివే పట్టణానికి తీసుకెళ్ళింది, గమ్యానికి. మనం చూసేటటువంటివి అన్నీ మనల్ని గమ్యానికి తీసుకుని వెళ్ళలేవు. చెప్పాలి మీరు బాగా. మనకి వాడ కావాలా, చేప కావాలా? వాడ మనిషి తయారు చేశాడు. అట్ ద సేమ్ టైం అతను చూస్ చేసుకున్నాడు. యోనా చూస్ చేసుకున్నాడు. అంటే యోనా గారు సెలెక్ట్ చేసుకున్నాడు, ఇందులో గనక నేను వెళ్తే వెళ్ళిపోతాను నా గమ్యానికి అనుకున్నాడు. తర్షీషు పట్టణం వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాడు. వాడ ఎక్కాడు కానీ దాంట్లో గమ్యానికి చేరలేదు. దేవుడు తీసుకొని వచ్చాడు. దేవుడు తయారు చేసిందో కూడా ఉంది. ఏంటి దేవుడు తయారు చేసింది? చేప. పెద్ద చేపను తయారు చేశాడు దేవుడు.
తిమింగలాన్ని తయారు చేశాడు దేవుడు. ఆ చేప మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళింది? యోనాని గమ్యస్థానానికి తీసుకొని వెళ్ళండి. చెప్పండి, షిప్ కావాలా, ఫిష్ కావాలా? ఏది కావాలి చెప్పాలి. ఫిష్ కావాలా, షిప్ కావాలా? షిప్ అంటే వాడ, ఫిష్ అంటే చేప. ఇప్పుడు వాడ కావాలా, చేప కావాలా? ఏం కావాలి? వాడే కావాలి, చేపే కావాలి. చూస్ చేసుకున్నాడు యోనా. ఇది పెర్ఫెక్ట్ అని చూస్ చేసుకున్నాడు. ఇది నా నిర్ణయం అని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది నా తీర్మానం అండి అని సెలెక్ట్ చేసుకున్నాడు. వినండి, మనుషులుగా మానవ నైజం, మానవ తలంపు, మానవ ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, మనం ప్రతిదాన్ని చూస్ చేసుకుంటాం, మనం ప్రతిదాన్ని నిర్ణయించేసుకుంటాం. నేను నాకు ఇదే కావాలి, నేను ఇదే చేస్తాను, దిస్ ఈజ్ మైన్, ఇది నా నిర్ణయం, ఇది నా కట్టుబడి, ఇది నేను అనుకుంటున్నాను అని మన సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాం. చాలామంది యవనస్తులు కావచ్చు, లేకపోతే మిడిల్ వయసులో ఉన్నటువంటి వారు కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిన్న పిల్లలతో సహా అందరూ అనేటువంటి నిర్ణయాలు ఏంటంటే, ఇది నా నిర్ణయం అండి, ఇది నేను ఎలాగే ఉంటానండి, ఇది నా తీర్మానం అండి. వినండి బాగా, యోనా కూడా సేమ్ టు సేమ్ అలాంటి తీర్మానంతోనే ఉన్నాడు. ఏంటి? తర్షీష్కి వెళ్ళిపోవడానికి వాడను చూసుకున్నాడు. వాడ తన తీర్మానం, ఇది నా తీర్మానం. ఎందుకో తెలుసా? నేను తర్షీష్కి పారిపోతా అని అనుకున్నాడు. సురక్షితంగా నేను తర్షీష్కి వెళ్ళిపోతానని అనుకున్నాడు. గమ్యానికి హ్యాపీగా చేరిపోతాను అనుకున్నాడు. నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నా లైఫ్ చాలా బాగుంటుంది అని అనుకున్నాడు. నేను చూస్ చేసుకున్నాను కాబట్టి ఎవ్వరికి ఏ ఆటంకం ఉండదు, హ్యాపీగా ఉంటాను నేను అని అనుకున్నాడు. మనిషి జీవితంలో కూడా ఇలాంటి వాటినే చూస్ చేసుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు చేసినటువంటి చేప మాత్రం వినండి, గమ్యాన్ని చేర్చింది. అది దేవుని ఆలోచన అయ్యింది, దేవుని చిత్తములో జరిగింది. జీవితంలో ఆయన పంపించింది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం చూస్ చేసుకునే దానికి, దేవుడు మనకిచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం గనక సెలక్షన్ చేసుకుంటే, మనం గనక సొంత నిర్ణయాలు తీసుకుంటే, మనం గనక సొంతంగా ఆలోచనలు మొదలెడితే అందులో ఏ ఒక తప్పులు దొరుకుతూనే ఉంటాయి, ఏదో ఒక ఆటంకం వస్తానుంటుంది. కానీ దేవుడే గనక మనల్ని చూస్ చేసుకోవడం మొదలు పెడితే, దేవుడే గనక మనల్ని ఆయనకి ఇష్టమైన రీతిలో మలుచుకోవడం మొదలు పెడితే, దేవుని ఆలోచనలో గనక మనకి ఆ ఉద్దేశం గనక వస్తే, మన పరిస్థితులు చాలా అందంగా తయారవుతాయి. గమ్యం వరకు మనల్ని నడిపించగలిగినటువంటి పరిస్థితి. చాలాసార్లు మై ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లో చాలామందిని మీరు సెలెక్ట్ చేసుకొని, చూస్ చేసుకొని, నిర్ణయాలు ఇచ్చేసుకొని, ఇది నా తీర్మానం, ఇది నా కట్టుబడి, ఇది నాకే అని వారి దగ్గర మీరు మోసపోయారేమో, దగాపోయారేమో. కృపగల దేవుడు సమయాన్ని ఇచ్చాడు, భౌతికంగా బ్రతికేటటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నిన్ను సరైన స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యోనా చేసిన మొదటి పని, ఆ ఓడను చూశాడు. తర్షీషులో పారిపోవడానికి ఓడను చూస్ చేసుకున్నాడు. నువ్వు ఏం చూస్ చేసుకున్నావు ఈ మధ్యాహ్నకాల సమయంలో? దేవుని నిర్ణయాన్ని చూస్ చేసుకుంటున్నావా? దైవ నిర్ణయాన్ని లేదా లోక నిర్ణయాన్ని నువ్వు చూస్ చేసుకుంటున్నావా? యోనా లోక నిర్ణయమైనటువంటి ఓడను చూస్ చేసుకొని గమ్యానికి చేరలేకుండా అయిపోయాడు. దేవుని నిర్ణయంలో ఉన్నటువంటి ఆ మత్యము, ఆ పెద్ద చేప మాత్రం గమ్యానికి తీసుకొని వెళ్ళింది. బాగా మీకు అర్థం అవడానికి చెప్తాను, బాగా వినండి. కథలాగే నేను చెప్పేస్తాను, ఇంకొక 20 నిమిషాలు బాగా వినండి. ఓడకి చేపకి డిఫరెన్స్ ఉన్నాయి. ఏమంటే ఓడకి చేపకి భేదాలు ఉన్నాయి. ఓడకి చేపకి కూడా కొన్ని డిఫరెన్స్లు ఉన్నాయి. ఓడ ఎలా ఉంటుంది చెప్పండి? ఓడ ఎలా ఉంటుంది? అది దేంతో తయారు చేశారు? ఓడని ఎవరు తయారు చేశారు చెప్పాలి? ఎవరు తయారు చేశారు? హ్యూమన్ మేడ్, మనిషి తయారు చేశాడు ఓడ. చేపను ఎవరు తయారు చేశారు అంటే చెప్పాలి? ఓడను ఎవరు తయారు చేశాడు? మనిషి తయారు చేసుకున్నాడు. చేపను ఎవరు తయారు చేశారు? బాగా వినండి, కొంతమంది మనుషులు తయారు చేసిన వాటినే బాగా నమ్ముతాం, కానీ దేవుడు తయారు చేసిన వాటిని నమ్ముతామా? తయారు చేయబడినటువంటి వస్తువు గురించి చాలా విలువ ఉంది మనకి. బాగా వినాలి. కొంతమంది ఇళ్లలో గ్లాసులు, స్పూన్లు, ప్లేట్లు, కొండలు, తపేలాలు, సెల్ ఫోన్లు పదలు కొడుతుంటారు కదా. అని పదలు కొడరా? అలాంటి వాళ్ళందరూ బాగా వినండి.
సామాన్లు బద్దలు కొట్టేసేవాళ్ళు, కొండలు బద్దలు కొట్టేసేవాళ్ళు, ఏమండి గాజు గ్లాసులు బద్దలు కొట్టేసేవాళ్ళు, లేకపోతే కెమెరాలు పగలు కొట్టేసేవాళ్ళు, సెల్ ఫోన్లు పగలు కొట్టేసేవాళ్ళు. బాగా వినండి, కోపం వచ్చేసి పగలు కొట్టేస్తారు అంతకే. అలా పగలు కొట్టేసే ముందు ఒక్కసారి దాని వైపు చూసి చాలా ఈజీ దీన్ని తయారు చేయడం కాబట్టి పగలు కొట్టేస్తాను. ఏమంటే తయారు చేయడం కష్టమా, పగలు కొట్టడం కష్టమా? చెప్పాలి. తయారు చేయడం కష్టమా, పగలు కొట్టడం కష్టమా? తయారు చేయడం కష్టం. మనకేమన్నా సత్తు ఉంటే, బలం ఉంటే దాన్ని ఏం చేయాలి? తయారు చేసి అప్పుడు పగలు కొట్టేయాలి. అప్పుడు అర్థమవుద్ది, అప్పుడు పగలు కొట్టడం. ఇంకా ఎందుకని? ఇది కష్టపడి తయారు చేసుకున్నాను అని అనుకుంటాడు కాబట్టి. హ్యూమన్ మేడ్స్, వాడ మనిషి తయారు చేశాడు, చేపను దేవుడు తయారు చేశాడు. బాగా వినండి, ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తా. నువ్వు వద్దన్నా సరే, నువ్వు నాకు వద్దు ప్రభువా, ఇక నా జీవితం వద్దు, నాకు అసలు నీతో చూసింగే వద్దు, నేను అసలు నిన్ను సెలెక్ట్ చేసుకోవట్లేదు అని అంటున్నా సరే, ఆయనే నిన్ను కలగజేసుకున్నాడు. బాగా వినాలి, మనుషులమైనటువంటి మనల్ని సృష్టికర్త అయినటువంటి దేవుడు కలిగింపజేసుకున్నాడు. ఆయన మనల్ని కలిగించుకున్నాడు కాబట్టే మనల్ని పాడు చేయడం ఆయనకి ఇష్టం లేదు, మనల్ని చంపేసుకోవడం ఆయన ఇష్టపడ్డు, మనిషిగా నాశనం అయిపోవడాన్ని ఆయన కోరుకోడు. ప్రతి మానవుడు చాలా సంతోషంగాను, సుభిక్షంగాను, ఆశీర్వాదకరంగాను దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రత్యేక జనాంగంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. బాగా వినండి, ఆదికాండ గ్రంథం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లాగా? మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దానిని లోపరుచుకోవాలి, దానిని ఏలాలి. 6 రకాల ప్రామిసులు దేవుడిచ్చాడు. మనిషిని తయారు చేసిన తర్వాత, మనిషిని దేవుడు తయారు చేసి, మానవుణ్ణి దేవుడు తయారు చేసి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నువ్వు ఫలించాలయ్యా, అభివృద్ధి చెందాలి, విస్తరణ అయిపోవాలి, నువ్వు భూమి నిండించాలి, నువ్వు దాన్ని లోపరుచుకోవాలి, ఈ భూమిని ఏలేవాడిగా నువ్వు ఉండాలని మనిషిని తయారు చేశాడు. మరి అలా తయారు చేసిన దేవుడు మనిషిని చంపేసుకుంటాడా? నినివే పట్టణం గురించి దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నినివే పట్టణ ప్రజలు చాలా పాపులుగా ఉన్నారు, వారిని నాశనం చేసేస్తాను, నేను వెళ్ళి సువార్త ప్రకటించని చెప్తుంటే, చూస్ చేసుకున్నటువంటి దేవుడు చంపేవాడు కాదు. కాబట్టి వినండి, గాడ్స్ మేడ్, మనిషి తయారు చేసిన, దేవుడు తయారు చేసుకున్నటువంటి మనుషుల గురించి దేవుని ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. నువ్వు వద్దన్నా, నువ్వు కావాలనుకున్నా, నువ్వు వద్దనుకున్నా, నీ వైపు అసలు నీతో నాకు సంబంధం లేదని వదిలేసిన ఆయన మనల్ని ప్రేమించేటటువంటి వాడు, ఆయన మనల్ని ఇష్టపడేటటువంటి వాడు, ఆయన మనల్ని దరి చేర్చుకునేటటువంటి దేవుడు. మీకు బాగా అర్థం అవడానికి చెప్తాను. ఒక్కొక్క ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరేంటి అంటే, పేరు చెప్పేదానికన్నా ముందు కొంచెం ఇంట్రడక్షన్ చెప్తాను. ఒకరోజు ఆయనకి బాగా కోపం వచ్చింది, చాలా కోపం వచ్చి ఆయన ఏమని ప్రార్థన చేయడం మొదలెట్టాడంటే, అసలు నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారా? తనతో పాటు ఉన్నటువంటి సమూహాన్ని కూడా పిలుచుకున్నాడు. పిలుచుకొని, అరే మీరందరూ బయట నుంచోండి, బయట అక్కడే ఉండండి, నేను కొంచెం లోపల గదిలోనికి వెళ్తా, గదిలో కూడా నాతో పాటు కొంతమంది ఉండండి, తెల్లారి వరకు ప్రార్థన చేస్తాను. నేను ఎవరికి చేస్తానో తెలియదు, మొత్తం మీద నేను తెల్లారి వరకు వినాలి, తెల్లారి వరకు ఏం చేస్తాను? నేను ప్రార్థన చేస్తాను. ఎంతగా ప్రార్థన చేస్తానంటే, ఎవరు డిస్టర్బ్ చేయకండి, నన్ను తెల్లారి వరకు ప్రార్థన చేస్తాను. అలా ప్రార్థన చేసిన తర్వాత తెల్లారేసరికి నాకు సమాధానం వచ్చింది అనుకోండి, ఓకే. సమాధానం రాలేదనుకోండి, నేను ఎదురుగుండా రైలు పట్టాలు ఉన్నాయి, ఆ రైలు పట్టాల కింద తలెట్టేస్తాను, నన్ను కాపాడడానికి కూడా ఎవడో రావద్దు మీరు అన్నాడు. అయ్యో మా గురువు గారు ఏంటి ఇలాగ అన్నాడని చెప్పి వాళ్ళందరూ చాలా కంగారైపోయారు. అందరూ ప్రార్థన చేస్తున్నారు. రాత్రి సాయంకాలం 6 గంటలకు మొదలెట్టాడు మనోడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం. ఎవరైనా నిజమైన దేవుడు ఉన్నాడా? ఉంటే నా కళ్ళ ముందుకు రండి, నాకు కనపడండి, నాతో మాట్లాడండి, లేదా నేను చచ్చిపోతాను. ఇదే ప్రార్థన చేయడం మొదలెట్టాడు. తెల్లవారుజాము వచ్చేస్తుంది, ఎవరికి రావట్లేదు. అందరి పేర్లు పెట్టి మెన్షన్ చేసి మరి అడుగుతున్నాడు, ఎవరు రావట్లేదు. నిజ దేవుడు ఎవరైనా ఉంటే రండి, జీవం కలిగిన వారు ఎవరైనా ఉంటే నా ఎదురుగుండా కనపడండి అని ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఎక్కడ ఎవరు రాట్లా. ఇంకా చచ్చిపోదామని తెల్లారి లెగిసిన తర్వాత చచ్చిపోదామని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తుంటే, అప్పుడు వెనకాల నుంచి, బాబు సాధు సుందర్ సింగ్, వెయిట్ సమ్ టైం ఆగు అన్నాడు. తీరా చూస్తే అక్కడ యేసు ప్రభు వారు ఆయనకి ప్రత్యక్షమైనట్లుగా ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నాడు. ఆయన వాస్తవమైనటువంటి విషయాలు ఇవి. ఆయన పేరు సాధు సుందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి. ఈ సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఆయన ప్రార్థన చేయడం మొదలెడితే, నాకు నువ్వెవరో కూడా తెలియదు, నువ్వెందుకు నన్ను కాపాడుతున్నావు, అసలు నువ్వెవరో, నీకు ప్రార్థన చేయలేదు కదా అంటే, నువ్వు చేసింది ఎవరికంటే నాకేనయ్యా,
జీవం కలిగినోడు ఎవరైనా ఉన్నారా, రా రా అని సాయంకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు. ఇదిగో ఇప్పుడు నేను వచ్చాను కదా, నువ్వు చచ్చిపోవడానికి వెళ్ళలేదు, నా కోసం నువ్వు వాడబడాలని చెప్పి అతన్ని వెనక్కి తీసుకుని వచ్చినటువంటి ప్రేమ అయింది. బాగా వినండి, ఆయన మరణం నుంచి చంపేసేటటువంటి వాడు కాదు, పిలిస్తే పలికేటటువంటి దేవుడు ఆయన, వాదార్చేటటువంటి దేవుడు ఆయన, పేదల పెన్నిదైన. ఈ రోజుల్లో కూడా మనం వింటాం, ఇప్పుడు సీజన్ అంతా కూడా అదే నడుస్తుంది కాబట్టి పిలిస్తే పలికేవాడు, పేదల పెన్నిది, ఏమండి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఈ రోజుల్లో కూడా మనం వింటాం. అది వేరే వాళ్ళకి అనుకోండి, కానీ అసలు ఆ పదాలన్నీ వర్తించాల్సింది ఎవరికంటే యేసు ప్రభుకి. పిలిస్తే పలికే దేవుడు ఆయన, పేదల పాలిట దేవుడిగా పిలువబడినటువంటి వాడు ఆయన, పేదల సన్నిధిగా ఉన్నటువంటి వాడు ఆయన, ప్రతి వారిని ఆదరించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. వినండి, అయితే ఇది నాది, ఇది నాది, ఇది నాకు అవసరం లేదని అనుకున్నా, నిన్ను తోడుగా తీసుకొని వెళ్ళగలిగినటువంటి వాడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. వినాలి, ఈ ఉదయకాలంలో నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను హక్కున చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇది నా పాయింట్. వాడ హ్యూమన్ మేడ్ అయితే దేవుడు తయారు చేసుకున్న వారిని దేవుడు చేపను తయారు చేశాడు. హ్యూమన్ మేడ్ వాడనించుకున్నటువంటి ఆ యోనా గారు గమ్యానికి చేరలేకపోయాడు, కానీ చేపను తయారు చేసిన దేవుడు గమ్యానికి తీసుకొని వెళ్ళాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికైనాను, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికైనాను, నీ టైం ఎలా ఉన్నా, నీ టెస్టిమనీ ఎలా ఉన్నా, నీ లైఫ్ ఎలా ఉన్నా, నీ సమయం ఎలా ఉన్నా, నీ సాక్ష్యం ఎలా ఉన్నా, నీ జీవితం ఎలా ఉన్నా, దేవుని దగ్గరకు రాగలిగితే, దేవుని చేతిలో ఆ మూడు నువ్వు పెట్టగలిగితే ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. బాగా చెప్తాను వినండి. పోతే రాని మూడు ఉన్నాయి, పోయినాయి అనుకోండి రావు. ఏంటయ్యి? ఇప్పుడు నేను చెప్పినయే. ఒకటి టైం వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ వస్తుందా? ఇప్పుడు నాకు 10 గంటల సమయం కావాలి అని అన్నాను అనుకోండి, ఆదివారం 7వ తారీఖు 10 గంటల సమయం కావాలి ఇప్పుడు నాకు అన్నాను, వస్తుంది? అది గోడలో వచ్చి గోడ మీద ఉన్న గడియారాన్ని తిప్పేసినంత మాత్రాన 10 అవుద్దా? అవదు. ఇప్పుడు టైం ఎంత అయిందో అంతే అవుద్ది. పోతే రాంది టైం. నీ టైం పోయిందా మళ్ళీ రాదు. నీ సాక్ష్యం, నీ టెస్టిమనీ అంటే నీ వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం పోయినా అది మళ్ళీ రాదు. నీ జీవితం పోయినా అది మరలా తిరిగి రాదు. కానీ మనిషి, మానవుడైనటువంటి మనం వేస్ట్ చేసి అన్నీ ఏంటో తెలుసా కూడండి? ఈ మూడే వేస్ట్ చేస్తాం. టైం వేస్ట్ చేస్తాం అండి, సాక్ష్యాన్ని వేస్ట్ చేసుకుంటాం, జీవితాన్ని వేస్ట్ చేసుకుంటాం. అర్జెంటుగా కనిపించేయాలి. ఏదైనా సరే చాలా ఈజీగా మనకు వచ్చేయాలి. కళ్ళకు కనిపించేదంతా నిజం కాదు. చాలా జాగ్రత్తగా మనం నమ్మగలిగితే, కళ్ళకు కనిపించేదాన్ని నమ్మడం కన్నా కళ్ళ ముందు వాడను చూసి నమ్ముకున్నాడు యోనా గారు. ఏమైపోయింది? ఆ వాడ తీసుకెళ్ళగలిగిందా? కళ్ళ ముందు కనబడుతుంది, ఇది తర్షీషుకి వెళ్తుంది అని టికెట్ కూడా తీసుకున్నాడు వెళ్ళి. కానీ అది తర్షీషు పట్టణానికి తీసుకొని వెళ్ళిపోయిందా? క్షేమంగా పట్టణానికి చేరగలిగాడా? గమ్యానికి వెళ్ళగలిగాడంటే దేర్ ఇస్ నో. అసలు వెళ్ళకపోయాడు దానికి. ఆ పట్టణంలోనే అతను సమీపించలేకపోయాడు. ఈ రాత్రి మాటలు, ఈ ఉదయకాలంలో మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఆలోచన చేయండి. చాలా సందర్భాల్లో మనం చూస్ చేసుకుంటాం కదా, ఇది నా జీవితానికి చాలా విలువైందండి, ఇది పెర్ఫెక్ట్ అండి, ఇది నా సెలక్షన్ అండి, దీనివల్ల నేను చాలా గమ్యస్థానానికి వెళ్ళిపోతానండి, ఇది ఎంచుకుంటున్నాను కాబట్టి, ఈ రంగాన్ని చూస్ చేసుకున్నాను కాబట్టి ఎవరి సహాయం లేకపోయినా నేను వెళ్ళిపోతానండి అని అన్నావంటే నీ అంత వెర్రోడు ఇంకెవరు, నా అంత వెర్రోడు ఇంకెవరో కూడా ఉండరు. దేవుని ఇష్టానికి కనుక ఇవ్వగలిగితే, దేవుని చిత్తానికి కనుక మనం చోటు ఇవ్వగలిగితే, ప్రభువా నా జీవితంలో ఇది నేను చేయాలనుకున్నానయ్యా, నా జీవితంలో ఇలా సాధించాలనుకున్నాను, వాట్ ఈస్ దట్, నేను ఏం చేయను, నా వల్ల ఏమవుద్ది ప్రభువా, నీ చేతిలో పెడతానయ్యా, నా సమయాన్ని, నా జీవితాన్ని, నాకున్నటువంటి టెస్టిమనీ నీ హ్యాండ్స్లో పెడతానయ్యా అని అనగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండో విషయం దగ్గరకు వద్దాం. వాడ హ్యూమన్ మేడు, చేప దేవుని మేడు. రెండు. వాడెక్కడ ఉంటుంది? ఏమన్నా ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుందా, సముద్రం పైన ఉంటుందా? నీటి మీద ఉంటుంది, అంతే కదండి, నీటి పైన ఉంటుంది. చేప ఎక్కడ ఉంటుంది చెప్పాలి? లోపలంటే నీటి లోపల ఉంటుంది. బాగా వినండి, వాడ నీటి పైన నడుస్తుంది, చేప నీటి లోపల. బాగా వినండి, మనిషికి కావాల్సింది ఏంటో తెలుసా? మానవుడైనటువంటి మనకు కావాల్సింది ఏంటో? పైన రూపాయలే కావాలి మనకి, పైన మాటలే కావాలి మనకి.
పైన మనల్ని పొగిడే వాళ్ళే కావాలి మనకి, పైన అంగు ఆర్పాటాలు కావాలి మనకి. ప్రతి మానవుడు కోరుకునేది ఇదే, పై రూపాన్ని లక్ష్య పెట్టడం, పైన మాటలను లక్ష్య పెట్టడం. మనల్ని ఎవరైనా కొద్దిగా ప్రేమించినట్లు నటిస్తే చాలు, హ్యాపీగా వారి జీవితాన్ని ఆహ్లాదకరంగా మనం మార్చేస్తాం. వినండి, దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు పై రూపాన్ని లక్ష్య పెట్టకూడదు. ఏ రూపం కావాలి నీకు? అంతరంగ సౌందర్యం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వాడ నుంచి, ఈ చేప నుంచి మనం నేర్చుకునేటటువంటి అంశాలు బాగా వినండి. వాడ పైన తేలుతూనే వెళ్తూ ఉంటుంది, పై రూపాన్ని కదా మనం చూడాల్సింది. మీకు తెలుసు కదా, పరిశుద్ధ గ్రంథంలో యేసు తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీల ప్రజలకు ఒక రాజుని ఎన్నుకోవాలనుకున్నాడు. వినండి బాగా, ఇశ్రాయేలీల ప్రజలకు రాజుని ఎన్నుకోవాలనుకున్నప్పుడు యెషయా అనే ఒక వ్యక్తి ఉన్నాడు బెత్లెహేమ్ అనేటువంటి ఊరిలో. ఆ ప్రాంతంలో ఆ యెషయా గారు ఉన్నారని తెలిసి సమూయేలుని పిలిచి, సమూయేలు బెత్లెహేమ్కి వెళ్ళు, యెషయా అని ఒక అతను ఉంటాడు, అతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ అబ్బాయిని పిలిచి, నీ తైలపు కొమ్ములో ఉన్నటువంటి అభిషేక తైలాన్ని అతని మీద వేసి రాజుగా అభిషేకం చేయి, నేను చెప్తాను ఎవరో అని అంటే, యెషయా అనేటువంటి పాస్టర్ గారు తైలపు కొమ్ము పట్టుకొని ఆ బెత్లెహేమ్ ప్రాంతానికి వచ్చేసాడు. సమూయేలు అనేటువంటి పాస్టర్ గారు యెషయా గారు ఇంటికి వచ్చేసారు. యెషయా గారు ఇంటికి వచ్చినన్నే యెషయా గారు సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యగారు మీరు వచ్చారేంటి అని అడిగితే, నీ కొడుకుల్లో ఒక అబ్బాయిని ఇశ్రాయేలీల ప్రజలకు రాజుని చేయమన్నాడు దేవుడు, నీ కుమారులందరినీ పిలిచే అన్నాడు. యెషయా గారు ఏం చేయడో తెలుసండి, మొత్తం పెద్ద కొడుకుని పిలిచేశాడు. ఇంట్లో పెద్ద కొడుకు బలార్జుడు, అప్పటికే సౌలు మహారాజు గారి దగ్గర యుద్ధ వీరుడిగా నైపుణ్యతలో ఉన్నటువంటి వాడు, సైన్యంలో పనిచేస్తున్నాడు, వీడిని అయి ఉంటుంది అని చెప్పి పెద్ద కొడుకుని కేకేసాడు. బలార్జుడిగా అంత పొడవు ఉండి బలంగా ఉండి యుద్ధం చేసి అన్ని ధరించుకొని వచ్చాడు. నేనే కదండి, నాకు వేసేటి తైలం అన్నాడు. కావా సమూయేలు గారు చూశాను, శివతరపో నిన్ను కాదు దేవుడు కోరుకున్నాడు. దేవుడు పై రూపాన్ని కాదు లక్ష్య పెట్టదు, వెళ్ళిపో నిన్ను కాదు అన్నాడు. సర్లేండి అయితే రెండోవని పిలిచాడు, ఆడు అలాగా ఉన్నాడు. రెండోవని కూడా పిలిచాడు, చూశాడు, అతన్ని దేవుడు చూశాడు. 3, 4, 5, 6, 7 కొడుకులు అయిపోయారు. ఇంకా సమూయేలు గారికి కోపం వచ్చి, బాబు అసలు ఇంకా ఎవరైనా ఉన్నారా నీకు? నిజంగా కుమారులు ఎవరైనా ఉన్నారా? లేకపోతే నీకు కుమారులు లేరా? ఏంటి నువ్వు ఎవరిని చూపించట్లేదు అని అడిగితే, ఓ నల్లండి ఒకడు పనికిమాలినాడు ఎక్కడో అరణ్యంలో ఉంటాడండి, గొర్రెలు కాసుకుని ఉంటాడు, పెద్ద ఉపయోగం లేదు మా వాడి వల్ల అన్నాడు. అర్జెంటుగా పిలిచే అతన్ని అన్నాడు. గొర్రెలు కాసుకునేటటువంటి ఆ దావీదు ఆ నడుచుకొని వస్తుంటే దేవుని ఆత్మ సమూయేలు గారితో మాట్లాడుతుంది, ఇదిగో నువ్వు అభిషేకించాల్సింది ఆ బిడ్డనే, వెళ్ళి అభిషేకించు, ఆ కుమారుని అభిషేకించంటే దేవుడు అతన్ని రాజుగా ఎన్నుకున్నాడు. చెప్పండి, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు అంతరంగ సౌందర్యాన్ని చెప్పాలి. దేవుడు అంతరంగ సౌందర్యాన్ని చూస్తాడు. దేవుడు పై రూపాన్ని చూసేటటువంటి వాడు, మనుషులు అంతరంగ స్వభావం. దేవుడు అంతరంగ సౌందర్యాన్ని చూసేవాడు, మనుషులు పై రూపాన్ని చూసేవాడు. కొన్ని సందర్భాల్లో మనం కూడా దేవునికి ఇష్టమైన రీతిలో ప్రార్థన చేసుకోవాలి. చూడండి, ప్రార్థన చేయమన్నాం అనుకోండి, చాలామంది ఏం చేస్తారు చెప్పండి, కళ్ళు మూసుకుంటారా? కొంతమంది ప్రార్థన చేసుకుందాం అమ్మా అని అనగానే కళ్ళు మూసుకుంటున్నారా? కొన్ని సందర్భాల్లో కళ్ళు మూసుకోవట్లేదు, నేను చూస్తాను, ఎందుకంటే నాకంటే తప్పట్లేదు, నేను మూసుకోవాలి లెక్క ప్రకారంగా. కానీ ఆ లైవ్ దగ్గర సెటప్ల దగ్గర అక్కడ ఉండాలి కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అది కరెక్ట్గా వెళ్తున్నాయి లేదా చెక్ చేసుకోవడం కోసం ఒక్కొక్కసారి కళ్ళు మూసుకొని మళ్ళీ ఒకసారి నేను కరెక్ట్గా వెళ్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటాను. కొంతమంది ఏం జరుగుతుంది అక్కడ, ఇక్కడ అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉంటారు, మీరు కూడా ఏం పని అక్కడ? ప్రార్థన అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలా? నిజంగా హాస్టల్లో ఉన్నారనుకోండి, హాస్టల్ పిల్లలు ఉన్నారనుకోండి, కోడిగుడ్డు ముందు పెట్టి భోజనం ముందు పెట్టిన తర్వాత ప్రార్థన చేయండి అంటారు. అప్పుడు కళ్ళు మూసుకుని పోనీ అదొక విధాయకం, ఎందుకంటే పక్కడు ఎవడు కోడిగుడ్డు తీసేసుకుంటాడని భయం కాబట్టి ఫోన్లో కోడిగుడ్డు పట్టుకున్నా కళ్ళు తెరిచి ప్రార్థన చేసుకుంటారు. ఇక్కడే అయింది మనకి, మనస్ఫూర్తిగా హ్యాపీగా ప్రార్థన చేసుకోవచ్చు కదా. దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో పర్వాలేదులే, కొన్ని సందర్భాల్లో దాన్ని పై రూపంగానే మనం వదిలేస్తా ఉన్నాం. వినండి, ఈ ఉదయకాలంలో దేవుడు తెలియజేస్తున్నాడు, ఖచ్చితంగా మనిషి రూపంలో మనం చూడడం కాదు, మానసిక నైజంతో మనం చూడడం కాదు, మనిషి నైజంతో మనం చూడడం కాదు, దేవునికి ఇష్టమైనటువంటి అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉండాలని ప్రభు సేవకుడిగా నేను తెలియజేస్తాను. మూడో దగ్గరికి వస్తాను చూడండి. వాడలో ఉన్నటువంటి మూడో పాయింట్, 1 మనిషి తయారు చేశాడు, చేపని దేవుడు తయారు చేశాడు. వాడల వాటర్ పైన నీళ్ళ పైన నడుస్తుంది, చేప నీళ్ళ లోపల నడుస్తుంది. మూడోది ఏంటంటే, వాడకి జీవం ఉంటుందా? వాడ బ్రతుకుంటుందా? సెపరేట్ అంటే వాడ బ్రతుకుంటుందా?
చేప వాడకి జీవం లేదు, చేపకేముంది? బాగా వినండి, వాడకి జీవం లేదు, వాడలో జీవం లేదు, చేపలో మాత్రం ఏం పెట్టారు? దేవుడు జీవాన్ని పెట్టాడు. అసలు ప్రపంచానికి జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రపంచానికి జీవం లేదా లైఫ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచన చేస్తే, జీవము అనేటువంటివి, జీవం కలిగినవి అనేటువంటివి 7 ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు అవన్నీ చెప్పానులేండి, కంగారు పడకండి. బాబోయ్ ఇప్పటికి 3 చెప్పాడు, మళ్ళీ 7 అంటున్నాడు, మళ్ళీ ఇంకెక్కడ ఉన్నాయో. కంగారు అయిపోకండి, అవి ఏం చెప్పండి నేను, కాబట్టి మీరేం కంగారు పడకండి. ఏమేంటంటే అయ్యి కాకపోతే నేను చెప్పేస్తాను, జాతి వినేయండి. జీవము కలిగిన సంఘము అంటాడు దేవుడు బైబిల్లో, జీవము కలిగిన వాక్యము అంటారు బైబిల్లో, జీవము కలిగిన సేవకుడు అంటారు బైబిల్లో, జీవము కలిగిన పట్టణము అంటారు. అంటే ఇలాగా ఒక 7 ఉన్నాయి జీవం కలిగినవి. అలా ప్రక్కన పెడితే అసలు ప్రపంచానికి జీవం, లైఫ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? అద్భుతమైనటువంటి పాఠం ఈరోజు మనం నేర్చుకోబోతుంది. యోనా గారు లోకాన్ని చూశాడు, ఆ వాడను చూసుకున్నాడు, వాడను చూసుకొని వాడెక్కేశాడు, గమ్యాన్ని చేర్చలేదు. ఎందుకంటే వాడ మనిషి తయారు చేశాడు, వాడలో జీవం లేదు. నెక్స్ట్ వాడ పైన మాత్రమే వెళ్తుంది. కాబట్టి జీవాన్ని ఇచ్చినటువంటి వాడు జీవప్రదాత అయినటువంటి దేవుడు. చేపకిచ్చినటువంటి జీవం వేరు, మనిషికిచ్చిన జీవము, బాగా వినండి, జంతువులకిచ్చిన జీవం వేరు, మనకిచ్చిన జీవము. అర్థమైందా మీకు ఈ మాట? మనుషులకు, పశుపక్షాదులకు, జంతువులకు ఇచ్చిన జీవాలు వేరు వేరు. బాగా అర్థమవడానికి చెప్తాను. దేవుడు సమస్త సృష్టిని కలగజేస్తా ఉన్నాడు. సృష్టి అంతా కలగజేశాడు. కలగజేస్తున్నటువంటి విధానంలో సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక, నక్షత్రాదులు వచ్చునుగాక, సకల భూచర చరరాశులు పుట్టునుగాక అంటే నోటి మాట చేత అన్ని పుట్టేసినాయి. మనిషిని దేవుడు మనిషి పుట్టునుగాక అన్నారండి? మనిషిని అలా అనలా. మనిషిని మట్టి బొమ్మను చేసి అతని నాసికారంధ్రములలో జీవ వాయువును ఓదగా అతడు జీవాత్మ ఆయనని కనిపిస్తుంది. అంటే మనిషికి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదినవాడు దేవుడు. ఆయన ద్వారా వచ్చింది మనిషికి, మాట ద్వారా వచ్చింది జంతువులకి. సో మనుషుల కన్నా జీవాలను ఎక్కువగా ప్రేమిస్తారు ఈరోజు. ప్రేమించట్లేదా? అసలు జీవాత్మ అయినటువంటి మనిషిని ప్రేమించాల్సినటువంటి వారు, మనిషి జీవాత్మ, దేవుని జీవాత్మ కలిగినటువంటి, దేవుని రూపాన్ని కలిగినటువంటి మనుషులను ప్రేమించాల్సినటువంటి వారు మనుషుల కన్నా జీవాలనే ఎక్కువ ప్రేమిస్తున్నారు. ప్రేమించట్లేదండి? మీకు బాగా అర్థమని చెప్తాను. ఒకసారి ఫోన్ కాల్ వచ్చింది నాకు. మొన్న ఫోన్ కాల్ వస్తే ఫోన్ ఎత్తి మాట్లాడాను. అమ్మ చెప్పండి అమ్మా అన్నాను. వందనాలండి పాస్టర్ గారు, మా పాస్టర్ గారు జ్ఞాపకార్థ కూడా పెట్టనంటాడండి. ఏ కోటం చెప్పండి, ఏ కోటం? జ్ఞాపకార్థ కూడా పెట్టనంటాడండి. మీరు సెలవెట్టేసుకొని ఓ పూట వచ్చేసారంటే 300 మందికి బట్టలు ఎట్టేస్తున్నాయి గారు, వచ్చి పెట్టండి, మీటింగ్ ఎట్టేసుకుందాం ఇక్కడ మనం. ఓరు నాయన, అమ్మ మీ పాస్టర్ గారు అనుమతి లేకుండా నేను అక్కడికి రాకూడదు. చాలా మంచి పాస్టర్ గారు మీ పాస్టర్ గారు. ఏమైంది? నేను మీ పాస్టర్ గారు ఫోన్ చేస్తాను. కంగారు, మీరు మా పాస్టర్ గారికి చెయ్యికండి, ఆయన పెట్టనన్నాడు అని పెట్టేందని ఫోన్. సరేలే అని చెప్పి ఆ అన్న నాకు తెలుసు, ఫోన్ చేసి, అన్న ఏంటన్నా పలానావిడ ఎలాగ అంటుంది, ఏంటి పరిస్థితి అంటే, తమ్ముడు రే ఎందుకు వెళ్ళిపోతావు, ఏం జ్ఞాపకార్థ కొడవ అనుకున్నాడు అన్నాడు. ఏం జ్ఞాపకార్థ కొడవ అని అన్నాను. చచ్చిపోయిన కుక్క పిల్లకే. ఏంటి చచ్చిపోయిన కుక్క పిల్లకి ఏం పెట్టాలంటే ఇప్పుడు నేను మళ్ళీ ప్రార్థన చేస్తే ఎంతమందికి పట్టలేదంట? అయ్యో అన్నయ్య గొప్ప విశ్వాసులు రా మీ వల్ల, ఇలాంటి వాళ్ళు కూడా నిజమండి. ఈనాడు మనిషి చచ్చిపోతే మనిషిని బ్రతుకుండగా ప్రేమించట్లేదు, చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకెలాగా. కానీ జీవాలను మాత్రం వినండి వాట్ స్పెషల్. మనకేంటి స్పెషల్ అంటే, దేవుడు ఆయన ఆత్మను మనలో పెట్టాడు, ఆయన ఆత్మ మనలో పెట్టాడు. జీవాన్ని ఇచ్చినటువంటి వాడు ఆయన, నీకు నాకు ఊపిరినిచ్చిన వాడు ఆయన, నీకు నాకు జీవాత్మను దయచేసిన వాడు ఆయన. ఈరోజు ఇలా జీవించి ఇలా బ్రతికి ఎంత హ్యాపీగా, సంతోషంగా, సౌభాగ్యంగా, ఆహ్లాదకరంగా బ్రతకగలుగుతున్నావంటే ఆయన ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి. కొంతమంది మనుషులు ఏమంటారంటే, నాకు ఇచ్చాడా దేవుడు, నాకేం చేశాడు, నాకేం జరిగింది దేవుని వల్ల. వినండి మై ఫ్రెండ్స్, దేవుడే గనక లేకపోతే నీ జీవితంలో సర్వాన్ని కోల్పోయేవాడివే. దేవుడే గనక లేకపోతే నీ జీవితంలో సర్వము శూన్యమైపోతుంది. ఒకసారి అంతే చాలు.
దేవుడే గనక లేకపోతే నీ జీవితంలో సర్వాన్ని కోల్పోతావు. నువ్వు ఆలోచన చేయి. దేవుడే గనక మన జీవితాల్లో జీవాన్ని ఇవ్వకపోతే ఏమైపోదాం మన జీవితాల్లో? మీకు తెలుసా అండి, నేను 3 సంవత్సరాలు అప్పుడు చచ్చిపోయాను. ఎన్ని సంవత్సరాలు అప్పుడు? వాళ్ళ సుతరేటండి, 3వ సంవత్సరంలో నేను చచ్చిపోయాను. మా నాన్నగారు మా అమ్మగారు ఒకసారి సాక్ష్యం చెప్పారు, మీకు గుర్తులేదనుకోండి. 3వ సంవత్సరంలో నేను ఏమయ్యానంటే, మా డాడీ నేను అలాగా ఒక తోడు మీద కూర్చున్నానట, చిన్న తోడు మీద కూర్చుంటే మా డాడీ అప్పుడే బయట నుంచి వచ్చి ఆ తోడుని ఎలా పట్టుకొని లాగారటండి. వెంటనే ఇలా ముందు గడిపోయాక అంతే, ఇంక మళ్ళీ మాట్లాడలేము, ఏమి లేవు మనకి, వెళ్ళిపోయాం అంతా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి, అయ్యి బాబు మోహన ఏంటి ఇలా చేసావు నీ కొడుకుని అన్నారట. అసలే లేక పుట్టాం మేము, అసలే ఒక్కగానో ఒక్కడమేమో, ఏం మాట్లాడట్లేదు, ఏం చేయట్లేదు సరికి మొత్తం అందరూ అనుకున్నారు చచ్చిపోయాడు. జీవం లేదు, ఇంకా అయిపోయింది, ఇంకా జీవం అయిపోయింది, మొత్తం తేలేస్తాడంట, మొత్తం అయిపోయినాను నేను. అప్పుడు మా డాడీ దేవునిచ్చిన ప్రేరణ మరి ఏంటో తెలియదు కానీ తీసుకెళ్ళి ఆ కుండిలో పెడితే, ఆ నీళ్ళ కుండిలో ఒకసారి ముంచి లేపేసరికి అప్పుడు బాప్తిజం ఇచ్చినట్టు ఉన్నారు నాకు బహుశా. తీర్చి లేపేసరికి అన్నానంట. ఎవరిచ్చారు జీవాన్ని? ఎవరిచ్చారు జీవాన్ని? ఆయన తీసేసుకోవాలంటే తీసేసుకుంటాడు కదండి. 3వ సంవత్సరంలో చచ్చిపోయిన వ్యక్తి ఇప్పుడు 30 సంవత్సరాల వయసు వచ్చాక మీ ముందు ఎలా నిలబడి మాట్లాడతాడు. కాబట్టి ఆలోచన చేయండి, జీవాన్ని ఇచ్చేది ఆయన. ఇచ్చిన జీవాన్ని బట్టి దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఇచ్చిన జీవాన్ని బట్టి దేవుని మహిమ చేసేవారుగా ఉండాలి. ప్రభువా నువ్వు ఇచ్చిన ఊపిరిని బట్టి. బాగా ఆలోచన చేయండి. అంటే నా జీవితకాలం ఎంత అనమాట లెక్క ప్రకారంగా మాట్లాడితే 3 సంవత్సరాలే నా వయసు, జీవితకాలం 3 సంవత్సరాలే నేను బ్రతికాను. ఆ తర్వాత చచ్చిపోతే మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన జీవితం ఎవరిది? ఎవరు బ్రతికించారు ఇప్పుడు ఈ జీవితాన్ని? 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చినాయి నాకు. 30లో నుంచి 3 తీసేస్తే ఎన్ని సంవత్సరాలు? 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు ఎవరి భిక్ష? దేవుడిచ్చిన భిక్ష ఇది, దేవుడిచ్చినటువంటి ఊపిరిది. మరి ఆయన కోసం బ్రతకకుండా నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నేను చూజ్ చేసుకున్నాను, నా సెలక్షన్ ఇది, నా నిర్ణయం ఇది, నా పద్ధతి ఇది అని కనుక జీవించాను అనుకోండి, దేవునికి కోపం వస్తుందా రాదా? ఎవరి జీవితమేనంటే ఎవరినంటే ఎవరు బాధపడతారని నా మీదకి వేసుకున్నాను. ఎవరి కాళ్ళు వేసుకోవాలి ప్రశ్న ఇది ఇలాగా. కాబట్టి నా జీవితంలో నాకు జరిగింది ఏంటి, నా పరిస్థితి ఏంటి, ప్రభు నా స్థితి ఏంటి అని ఆలోచన చేస్తే అప్పుడు ఒక్కొక్కటి లైఫ్ వస్తుంది మనకి. ఇప్పుడు ఆలోచన చేయండి, నీకు జీవాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. వాడలో జీవం లేదు, చూజ్ చేసుకున్నట్లో జీవం లేదు, నువ్వు సెలక్షన్ చేసుకున్నట్లో నీకు లైఫ్ కనపడదు. దేవుడిచ్చినటువంటిది నీ జీవం. దేవుడిస్తే అందులో ఆశీర్వాదం, దేవుడిస్తే చాలా బాగుంటుంది. చివరి పాయింట్ చెప్పి ముగించేస్తాను, బాగా వినండి. రెండోది ఏంటి అంటే, అతడు ఒక వాడను చూశాడట. ఆ తర్వాత ఏమిచ్చాడు అతను? ప్రయాణమునకు కేవు ఇచ్చి అని ఉంటుంది 3వ వచనంలో. ఒక వాడను చూసి ప్రయాణమునకు కేవు. కేవు అంటే అర్థం ఏంటి? తెలుగు చాలా సందర్భాల్లో మనం మర్చిపోయాం. తెలుగు రాదో, ఇంగ్లీష్ రాదో, తమిళము రాదో, హిందీ రాదో, మనకి అన్ని ఆల్ మిక్స్డ్, ఆల్ చెప్పరా మనం. కాబట్టి తెలుగులో మాట్లాడమన్నా మాట్లాడలేం, ఇంగ్లీష్లో మాట్లాడమన్నా మాట్లాడలేం, అన్ని మిక్స్ చేస్తాం మనం. సరే, కేవు అంటే అర్థం ఏంటంటే డబ్బులు ఇచ్చి, దారి ఖర్చులు ఇచ్చి. అంటే ఇప్పుడు యోనా గారి దగ్గర ఏమున్నాయి? బాగా డబ్బులు ఉన్నాయి యోనా గారికి. మనీ ఉండడం మంచిదే, నేను తప్పని అన్నాను. డబ్బులు ఉండడం మంచిదే, నేను కాదని అన్నాను. కానీ డబ్బు నీకు యజమాని అవ్వకూడదు, డబ్బు నీకు దోసుడు అవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. జీవితం అనేటువంటి జర్నీలో మేనేజ్ చేసేద్దాం అని అనుకున్నాడు. ఏమిచ్చి? డబ్బు ఇచ్చి మేనేజ్ చేసేద్దాం అనుకున్నాడు. అయ్యిందా? తర్షీషుకి వెళ్ళే వాడెక్కేసి నేను మేనేజ్ చేసేస్తాను ఏదో రకంగా, వాడెక్కేసి వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. అయ్యిందా? డబ్బున్నంత మాత్రాన హ్యాపీ లైఫ్ ఉండదండి. డబ్బున్నంత మాత్రాన సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ముగింపులోకి వస్తున్నాను, వినండి. మనకున్న డబ్బుతో మంచి మంచం కొనుక్కోవచ్చు, నిద్ర కొనుక్కోగలమా? నాకు తెలిసిన ఒక ఆయన 12 లక్షలు ఎట్టి మంచం కొనుక్కున్నాడండి. ఎన్ని లక్షలు? 12 గంటలు పడుకోవట్లేదు దాని మీద, నిద్ర లేదు అతనికి. డబ్బులు పెట్టి ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ మనశ్శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని సంపాదించలేం. దిక్కులేని వారికి ఎవరు దిక్కు? దిక్కున్న వాడికి కూడా ఎవరు దిక్కు? నీకు దిక్కు లేదా? దేవుడే దిక్కు. నాకు అన్నీ ఉన్నాయండి, డబ్బు ఉంది, బలంగా ఉంది, స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అబ్బో నాది చాలా పెద్ద పొట్టండి, నా బంధువులు పోలు వందండి అన్న, నీకు కూడా ఎవరు దిక్కు అవుతారో తెలుసా? చివరికి యేసు ప్రభువే దిక్కు అవుతాడు. దేవునికి బాగా ఆలోచించండి. నీ
దేవుని కృప మాత్రమే గమ్యాన్ని చేర్చగలిగేది. తనకి డబ్బు ఉందనేటువంటి గర్వంతో డబ్బిచ్చి కొనేసుకుని టికెట్ని తర్షీషు వాడెక్కేశాడు, కానీ గమ్యం చేరలేకపోయాడు, తర్షీషుకి వెళ్ళలేకపోయాడు. వాడవారితో కూడా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఆలోచన చేయండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మళ్ళీ వీలైనప్పుడు మళ్ళీ వాటిని ఆలోచించేద్దాం. బాగా వినండి. అతను లోకం వైపు లేదా తనకున్నటువంటి మనుషుల వైపు అతను చూశాడు, వాడను చూసుకున్నాడు, తన దగ్గర ఉన్న డబ్బును చూసుకున్నాడు. అతను గమ్యాన్ని చేరలేకపోయాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకున్నటువంటి పరిస్థితి ఎలాంటిదో ఒకసారి ఆలోచించి, మనుషుల వైపు లేకపోతే నీ బంధువులు, నీ స్నేహితుల వైపు నువ్వు చూస్తూ ఉన్నావా? నీకున్న ధనగర్వంతో కనుక బ్రతుకుతున్నావా? ప్రభు సేవకుడు, ఒక అన్నగా, మీ సహోదరుడిగా, మీ శ్రేయోభిలాషిగా మరొకసారి నేను మాట్లాడుతున్నాను. దేవుని వాక్యం చేత పెట్టబడినటువంటి మీరు ఆలోచన చేయండి. దేవుని కోసం బ్రతకడానికి తీర్మానం చేసుకోండి. మనుషులు తయారు చేసిన వాటి మీద కానీ, మనుషుల యొక్క పద్ధతుల మీద కానీ, జీవం లేని వాటి మీద కానీ మన ప్రయాణాలు కాదు. కానీ మనుషుల కన్నా గొప్పదైనటువంటి దేవుని ప్రేమ, మనుషుల కన్నా శాశ్వతమైనటువంటి దేవుని ప్రేమలో మీరు బ్రతికి నిత్యరక్షణకు పాత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనసారా స్తుతించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ దేవుడు నీ కొరకు, నా కొరకు సర్వాన్ని వదిలిపెట్టి దేవునితో సమానమైనటువంటి భాగ్యమును విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసినప్పటికీ, దేవుని తర్వాత దేవునిగా పూజించబడేటటువంటి భాగ్యమని తెలిసినప్పటికీ, దానిని విడిచి నీ కొరకు, నా కొరకు కడు బీదడిగా, కడు దీనుడిగా, దేవుని కుమారుడిగా ఈ లోకానికి దిగివచ్చి నీవు నేను చేసిన ప్రతి పాపాన్ని కడిగి శుద్ధినిగా చేసడానికి శిలువ మరణ త్యాగాన్ని ఆయన అనుభవించిన దేవుడు. సమాధి చేయబడి మృత్యుంజయుడే తిరిగి లేచినటువంటి దేవుడు. ఆ రక్షకుని కలిగి ఉన్నాం, ఆ దేవుని కలిగి ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు నిజరక్షకుడు దేవుడైనటువంటి యేసు ప్రభు వారి మీద మనసు నుంచి నీ ప్రయాణము దేవునితో కూడా చేస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది. దేవుని ఎరగకుండా నీ ప్రయాణము నీ గమ్యస్థానానికి వెళ్ళాలనుకుంటే చాలా చిక్కులు ఉంటాయి. నీ ప్రయాణాల్లో దేవుని తోడును కోరుకోవాలని మనసారా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడి వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.